హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకి సిటీకి దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీలో కూడా అప్రూవల్ వెంచర్లో 3 పార్క్స్తో అవైలబుల్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మీకైతే ఒక మంచి హౌస్ సేల్కుంది. కుర్మం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో మనకి సేల్కున్న హౌస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో డెవలప్మెంట్స్ అన్ని నేను వీడియోలో డిస్కస్ చేసేసాను. కుర్మం ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో ఇది వచ్చేసి మనకి కర్నూలు సిటీకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. లాస్ట్ హౌస్ మాత్రమే సేల్కుంది అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ హౌస్. అండ్ లాస్ట్ హౌస్ అంటే లైన్లో లాస్ట్ హౌస్ కాదు, ప్రజెంట్ సేల్కున్న దాంట్లో లాస్ట్ హౌస్ అనమాట. సో నేను హౌస్ యొక్క వీడియో మీకు కంప్లీట్గా చూపించేస్తాను. అట్ ది సేమ్ టైం మనకి సంపు కూడా ఉంది. మనకి ఇక్కడ చూసినాం కదా, ఇది వచ్చేసి ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ చూపించాను కదా, ట్యాంక్ నుంచి వాటర్ అయితే ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు హౌస్లోకి వెళ్దాం. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి స్పేసియస్ హాల్ అనమాట. సో మనకి ఇక్కడ వర్క్ అయితే నడుస్తూ ఉంది, చెప్పాను కదా లాస్ట్ ఇల్లు సేల్కి ఉందనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే వచ్చింది. అండ్ మీరు ఎంత చూస్తున్నారు కదా, స్పేసియస్ హాల్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే పూజా రూమ్ కూడా సపరేట్గా అయితే ఉంటుంది. సో మీరు ఇది ఏదైతే చూస్తున్నారో సపరేట్ పూజా రూమ్ అనమాట. అండ్ దిస్ ఈస్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి స్పేసియస్ కిచెన్ అనమాట. సో సేమ్ టైల్స్ అయితే మనకి హౌస్ మొత్తం మీద అయితే ఫ్లోరింగ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్. మనకి ఇక్కడ కిచెన్ సెటప్ అయితే వచ్చింది. వెంటిలేషన్ కోసం విండో, దట్ పాయింట్ షుడ్ బి ద చిమ్నీ పెట్టుకోవడానికి అయితే కిచెన్ ప్లాట్ఫామ్ కి పూజా రూమ్ కి కనెక్ట్ అవ్వకుండా కంప్లీట్ గా వాస్తు ప్రకారం కట్టడం అయితే జరుగుతుంది అనమాట. హౌస్ కంప్లీట్ వాస్తు బేస్ చేసుకుని కడతారు. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. నుంచి మన ఈ యొక్క హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, రియల్టీగా మీరు వచ్చి చూసిన మంచి స్పేస్ అయితే ఉంటుంది. సో హౌస్ సైజ్ విషయానికి వచ్చేస్తే 33x40 సైజులో ప్రతి హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసిన ఈ హౌస్ సైజ్ కూడా 33x40 సైజ్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏదైతే బెడ్రూమ్స్ ఉన్నాయో మనకి హాల్లోంచి విజిబిలిటీ అయితే ఉండవు అనమాట. సో బెడ్రూమ్స్ అనేవి హాల్లోకి విజిబిలిటీ అయితే ఉండవు. సో ఇలా మనకి ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ అయితే స్పేసియస్గా అయితే ఉంటుంది. ప్లస్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఉంటాయి. సో ఇక్కడ సైడ్ ఒక విండో, ఇక్కడ సైడ్ ఒక విండో. 34x40 సైజులో సెట్ బ్యాక్ వదిలి మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. డోర్ బ్యాక్ సైడ్ అయితే వాష్రూమ్ అయితే ఉంటుంది. సో వాష్రూమ్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది. సో మీకు వాష్రూమ్ వెంటిలేటర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా, స్పేసియస్గా అయితే ఉంటుంది. సో వర్క్ అయితే ఇలా నడుస్తుంది. టైల్స్ కూడా మీరు చూడండి, మంచి ప్రీమియం టైల్స్ అయితే వాడడం జరిగింది. సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ షుడ్ బి ద వెంటిలేషన్, ఈ బెడ్రూమ్కి వెంటిలేషన్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు కామన్ టాయిలెట్ చూపించలేదు కదా, ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అనమాట. సో స్పేసియస్గా అయితే ఉంది, మంచి స్పేసియస్ వాష్రూమ్స్ కూడా అయితే ఈ హౌస్లో అయితే ఉంది. సో మీరు ఏదైతే హౌస్ చూసారో అది కన్స్ట్రక్షన్లో ఉంది. సో బయట మనకి ఎలివేషన్ మాత్రం ఈ స్టైల్లో అయితే ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్ అయినాక, హౌస్ కంప్లీట్ అయినాక బయట నుంచి హౌస్ యొక్క అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనకి వాటర్ ఫెసిలిటీ, మెయిన్ వాటర్ ఫెసిలిటీ హౌస్ ఎక్కడన్నా కూడా మనం చూసుకోవాల్సింది వాటర్ ఫెసిలిటీ కదా. మనకి బోర్ వాటర్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఓవర్ ట్యాంక్ నుంచి మనకి ట్యాప్ వాటర్ కూడా ఉంటుంది అనమాట. ప్రతి హౌస్కి ట్యాప్ వాటర్ కూడా ఉంటుంది. అండ్ మనకి పంచాయతీ అప్రూవల్లో ఉన్న ట్యాప్ వాటర్ అవన్నీ అయితే వస్తుంది. బోర్ కూడా మీరు తీసుకున్న ఇంటికి బోర్ అయితే కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ వచ్చేస్తే మెయిన్గా మనకి చెప్పాను కదా, వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది, బోర్ ఉంటుంది, మన ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది ప్రతి హౌస్కి. అండ్ 40 feet రోడ్స్ అనమాట. సో మనకి ఏదైతే రోడ్స్ చూస్తున్నారో రోడ్స్ వచ్చేసి 40 feet రోడ్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి 40 feet రోడ్స్తో పాటు మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అయితే ఉంటుంది. ఏవైతే నాలాస్ అంటామో, కాలువలు అంటామో అవి కూడా అయితే ఉంటాయి అనమాట. అండ్ మనకి ఇంకా ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ అంటే పార్క్స్, 3 పార్కులు అయితే ఉంటాయి. 3 పార్కులు మంచి మనకి వాకింగ్ ట్రాక్స్. సో వీటితో పాటుగా మనకి ఈ వెంచర్లో 24/7 వాచ్మెన్ సెక్యూరిటీ అయితే ఉంటారు, సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు ఇక్కడ మనకి. అండ్ ఈ వెంచర్లో మనకి ఇంకా స్ట్రీట్ లైట్స్ వచ్చేసి సోలార్ ప్యానెల్స్, అంటే కరెంట్ సడన్గా నైట్ టైం కరెంట్ పోయినా కూడా మనకి సోలార్ లైట్స్ అయితే ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సోలార్ ప్యానెల్స్, స్ట్రీట్ లైట్స్ అయితే ఉంటాయి. సీసీ కెమెరా మనకి ఎంట్రన్స్లో అండ్ వెంచర్లో సీసీ కెమెరాని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. సో ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని హౌసెస్ కూడా ఫుల్ఫిల్డ్ అయితే అయినాయి. సో ఎంప్లాయీస్ అయితే మనకి హౌసెస్ కొనడం అయితే జరిగింది అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ సో ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసి హౌస్ కొనడం అయితే జరిగింది అనమాట. సో ప్రజెంట్ ఈ హౌస్ అయితే మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేస్తే నేను డైరెక్ట్ విజిట్ చేయించి 33x40 సైజులో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట, 3 cents అయితే ఉంటుంది. సో ఈ హౌస్ అయితే మన దగ్గర సేల్కి వచ్చేసింది. ఈ వెంచర్లో లాస్ట్ హౌస్ అనమాట. అండ్ మనకి ఇక్కడ
మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసినాక మీరు కొంటాను అంటే నేను మంచి నెగోషియేషన్తో ఈ హౌస్ అయితే నేను మీకైతే ఇప్పగలను. సో మీరు ఈ హౌస్ ఓనర్ అయినలాగా నేనైతే చేయగలను. సో దట్స్ ఆల్. ఇది ఇవాళ వీడియో. మీరు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైతే హౌస్ సర్చింగ్లో ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.